హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏళ్ల తరబడి ఆర్టీసీలో ఉద్యోగం చేశారు. ఈపీఎఫ్ ఆధారంగా వచ్చే పెన్షన్ సరిపోక ఇబ్బందులు పడుతున్న వారికి సుప్రీంకోర్టు తీర్పు కాస్త ఊరటనిచ్చింది. అదే హయ్యర్ పెన్షన్ స్కీమ్. ఉన్నతాధికారుల తీరుతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులకు అధిక పెన్షన్ అందని ద్రాక్షలా మారింది. ఆర్టీసీలో ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన వారు చేతిలో చిరిగిపోయిన ప్లే స్లిప్పులు పట్టుకొని, ఒకరు నలిగిపోయిన మరకలు పడిన పత్రాలు సంచిలో దాచుకొని మరొకరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితంలోని అత్యున్నతమ ప్రదర్శన కనబరిచి అవార్డులు రివార్డులు సాధించిన వారు ఇందులో ఉన్నారు. రిటైర్ అయ్యాక ఆర్టీసీలో వచ్చే పెన్షన్ కుటుంబ ఖర్చులకు సరిపోవడం లేదని, కొందరికి నెల గడవడమే కష్టంగా ఉందని, లోయర్ పెన్షన్ నెలకు గరిష్టంగా 3,000 లోపు తీసుకునేవారు కొందరు కాక ఇంకొందరికి 1,000 రూపాయల లోపే అందుతుంది. పెన్షనే జీవన ఆధారంగా బతుకు ఈడుస్తున్న వారికి ఆ కొద్ది మొత్తం దేనికి అరాకొరా సరిపోవడం లేదు. మందు బిళ్ళలకు సరిపోని దుస్థితిలో పూట గడవక కూలీ పనులకు వెళ్తున్న వారు కొందరైతే అవి చేతకాక కొందరు అద్దాకిలతో అలమటిస్తున్నారు. 2014 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు జాయిన్ అయ్యి సర్వీస్లో ఉన్నవారు తర్వాత రిటైర్ అయిన వారికి హయ్యర్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో 40,000 మంది ఉద్యోగులకు ఆశాదీపంగా కనిపించింది. హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తుదారులు నెల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. కొందరు తమ దరఖాస్తులు తిరస్కరిస్తున్నారంటూ కన్నీట పర్యంతమవుతున్నారు. కొన్ని నెలలుగా ఏపీలో దాదాపు 2,000 హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను ఈపీఎఫ్ అధికారులు తిరస్కరించగా వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా వారిని సముదాయించలేకపోతున్నారు. అధికారుల తీరుతో తమ పరిస్థితి గందరగోళంగా ఉందని బాధితులు చెబుతున్నారు.